సరే మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇదే అంశం మీద అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు కాబట్టి. కవిత రాసిన లేఖ మీద జరుగుతున్న వ్యవహారం మీద మీ నిశ్చితమైన అభిప్రాయం ఏంటి? అంటే ఆమె ఐడెంటిటీ క్రైసిసా, లేకపోతే ఇదేమైనా అధికారం కోసమా, లేకపోతే జెన్యున్ గా ఆమెని హ్యూమిలియేట్ చేసి బయటకు పంపించే కుట్ర ఏమైనా జరుగుతున్నదా? అందులో భాగంగా ఆమె ఒక మంచి రాజకీయ నాయకురాలుగా ఏదో ఈ తెలంగాణకి ఏమైనా చేయాలనుకుంటున్నదా? అసలు మీ ఒపీనియన్ ఏంటి ఈ టోటల్ ఎపిసోడ్ లో? రఘు గారు, మనం కొంచెం దానికి పూర్వపరాలు చర్చిస్తే జనరల్ గా లేఖలు 3-4 రకాలు ఉంటాయి. ఒకటి మనం చిన్నప్పుడు కాలేజీలో స్కూల్లో రాసే లీవ్ లెటర్లు, అయితే ఉద్యోగస్తులు రాసే లీవ్ లెటర్లు, లేకపోతే ప్రేమ లేఖలు, లవ్ లెటర్లు. ఈ కాలంలో లవ్ లెటర్ రాసే కాలం లేదు, లీవ్ లెటర్ రాసే కాలం కాదు. రాజకీయ పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యమంత్రులకో ప్రధానమంత్రులకో బహిరంగ లేఖ రాస్తారు. కరెక్ట్ గా 24 సంవత్సరాల క్రితము, ఇలా 25 కాదు, 2021 ఏప్రిల్ 16వ తారీఖు కేసీఆర్ గారు ఒక లెటర్ రాసిరు చంద్రబాబు నాయుడు గారికి. ఇక్కడ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, బషీర్బాగ్ కాల్పులు జరుగుతున్నాయి, అందుకనే నేను డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేస్తున్నా, టీడీపీకి రాజీనామా చేస్తున్నా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా అని ఆ రోజు కేసీఆర్ గారు రాసిన లేఖని చంద్రబాబు నాయుడు గారు లైట్గా తీసుకున్నారు. కానీ ఆ లేఖ టీ కప్పుల తుఫాను కాకుండా భూకంపం అయింది, సునామీ అయింది, 2 రాష్ట్రాలను విడగొట్టింది. అంటే ఆ లేఖకున్న పవర్ అలాంటిది. మరి ఈ రోజు కేసీఆర్ గారు, కవిత గారు ఒకే పార్టీలో ఉన్నారు. స్వయాన కూతురు లేఖ రాసే పరిస్థితి వచ్చింది అంటే ఎన్ని లేఖలు రాసింది, ఎందుకు రాస్తుంది, తండ్రిని కలవకుండా ఉండే పరిస్థితి నిజంగా ఉందా? ఇలా కవిత గారిని ఇష్టపడతారు అనే విషయం నాకు కూడా తెలుసు. నేను ఆ ఫ్యామిలీతో ఉన్నా. ఏ కూతురు అయినా ఎన్ని తప్పులు చేసినా తండ్రి కూతుర్ల మధ్య ప్రేమ అనుబంధం ఉంటది. వాళ్ళేం శత్రువులు కాదు, అయితే కలుసుకోలేనంత దూరంలో లేరు. ఈమె చంద్రమండలంలో లేదు, ఈయనేమో ఇంకొక గ్రహంలో లేడు. 10 నిమిషాలు గట్టికి కొడితే ½ an hour లో ఫామ్ హౌస్ కు పోవచ్చు, కేసీఆర్ గారి ఇంట్లో కలవచ్చు. ఇక్కడ కేసీఆర్ గారికి కవిత లేఖ రాయడం అంటేనే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ సరిగా లేదన్న అనుకోవాలి, లేకపోతే కేసీఆర్ గారు కవితని దూరం పెడుతుందని అనుకోవాలి, లేదు అంటే ఇది ఒక పొలిటికల్ డ్రామా అన్న అనుకోవాలి. ఎందుకంటే ఇద్దరు రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏం గ్యాప్ ఉందనేది వాళ్ళిద్దరికీ తెలుసు పర్సనల్ గా. బట్ ఇది పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి ఈ లేఖ ఈ టైంలో ఎందుకు రాసింది? ఈ లేఖకు ముందు ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఈ అమెరికా పోకముందు. నా మీద చాలా కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి, సమయం సందర్భం వచ్చినప్పుడు జాగృతి దాంట్లో, అందులో కేసీఆర్ ఫోటో కూడా లేదు బ్యానర్లో. ఆమె మాట్లాడిన ప్రెస్ మీట్ నేను వింటే నాకు అర్థమైంది, నాకు గుర్తున్నది చెప్తున్నా. తెలంగాణలో సామాజిక అంతరాలు ఉన్నాయి. ఇంకా నాన్నగారు ఇంత కష్టపడి తెచ్చినా కూడా భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది. ప్రజలు కోరుకున్న ఎస్సీ ఎస్టీ బీసీలకు కావాల్సిన సామాజిక తెలంగాణ రాలేదు. ఇంకా 90% ప్రజలు పేదరికంలో ఉన్నారు. జిల్లాల మధ్య వ్యత్యాసం ఉంది, ఆర్థిక వ్యత్యాసం ఉంది. ఒక సిరిసిల్లను, ఒక గజ్వేలో, ఒక సిద్దిపేట బాగుపడ్డంత మాత్రాన తెలంగాణ అంతా బాగుపడ్డట్టు కాదు. నేను తెలంగాణలో అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు తిరిగినాక నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ నేను చెప్తున్నా. పార్టీ అభివృద్ధి కోసము, పార్టీలో ఉద్యమకారులకు ఇంకా న్యాయం జరగలేదని చాలా ఇంపార్టెంట్ విషయాలు ఆమె ఈ లేఖకు ముందు, అమెరికాకు పోయే ముందున్న ప్రెస్ మీట్ లో చెప్పింది. ఆఫ్ ద రికార్డు చాలా కుట్రలు జరుగుతున్నాయి, సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ కుట్రదారులు ఎవరో నాకు తెలుసు అని కూడా చెప్పింది. ఆ తర్వాత అమెరికా వాళ్ళ కొడుకు ఆదిత్య, అబ్బాయి కూడా తెలుసు నాకు, చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం. ఆ అబ్బాయి గ్రాడ్యుయేషన్కి వెళ్ళింది, వచ్చింది, లేఖ వచ్చింది. నేను చాలాసేపు ఈ లేఖ డూప్లికేట్ లేఖ అనుకున్నా, ఏదో జరుగుతుంటదని. ఎప్పుడైతే మీరు విశ్లేషణ చేసి ఆమె రైటింగ్ ని ఎగ్జాక్ట్ గా పట్టుకొని ఆమె రాసిన లేఖ అని నమ్మితే, లేఖలో ఆమె ఏమన్నదంటే కేసీఆర్ గారు దేవుడు, మా నాన్నగారి చుట్టూ దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయి అన్నారు. లేఖలో బయటకు వచ్చా ప్రెస్ మీట్ లో, సారీ లేఖలో కాదు. మరి జనరల్ గా దేవుడు ఎక్కడ ఉంటాడు? గుడిలో ఉంటాడు. దేవుడు గుడిలో దేవుడు ఉంటాడు. దేవుడు మాట్లాడాడు, విగ్రహం కదా. దేవుడు డైరెక్ట్ మనతో మాట్లాడలేడు. దేవుడు భక్తులతో మాట్లాడాలంటే ఒక పూజారి ఉండాలి. భగవంతుడికి భక్తుడికి మధ్య అంబికా దర్బార్ బత్తి లాగా. మరి అంబికా దర్బార్ బత్తి సంతోష, కేటీఆర్, హరీషా, లేకపోతే ఈ ముగ్గురు కాకుండా రమ్యారావు గారు చెప్తున్న ఒక ఆమె ఎవరో తమిళనాడులో శశికళన ఆమె చెప్తుంటది కదా వాళ్ళ అన్న కూతురు. ఆ భక్తుడు కేసీఆర్ దేవుడు అయితే, ఈ కవిత భక్తురాలైతే, ఈ ఇద్దరి మధ్య ఉన్న అంబికా దర్బార్ బత్తి ఎవరో కూడా ఆమె చెప్పాలి. ప్లస్ దయ్యాలు ఉన్నాయన్నది, దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నది. దేవుడు దయ్యం ఒక దగ్గర ఉండవు. దేవుడు గుడిలో ఉండాలి, దయ్యాలు శ్మశానంలో ఉండాలి ఒకవేళ అనుకుంటే. మరి దయ్యాలు ఉంటే కవిత గారి నిజాయితీ ఇక్కడ అడుగుతున్నా, ఆ దయ్యాల పేర్లు చెప్పాలి కదా కవితక్క. నువ్వు మీ నాన్నగారు దేవుడు, దేవుడిని మింగే దయ్యాలు ఉన్నాయా అక్కడ? ముగ్గురులో ఎవరో ఒకరు అనుకోవాలి, మరి చెప్పాలి. సంతోష్, హరీష్, కేటీఆర్. ఇప్పుడు మరి ఫామ్ హౌస్ లో మనం ఎవరం పోలే, వీళ్ళు యాగాలు చేసిర్రు చాలా. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఎవరు చేయనని యాగాలు చేసిర్రు.
పాజిటివ్ యాగాలు చేసిరని మనకు తెలుసు. బండి సంజయ్ గారు చెప్తారు వీళ్ళు శుద్ర పూజలు కూడా చేస్తారని చెప్తారు. మరి ఇన్ని రకాల పూజలు చేసేటోళ్ళు కేసీఆర్ అనే దేవుడు చుట్టూ ఉన్న దయ్యాలని కూడా గుర్తుపట్టలేడా? మరి దేవుడు గుర్తుపడతారు కదా దయ్యాలని. మరి అంత పవర్ఫుల్ దయ్యాలా అవి? మాట్లాడుకుంటే నవ్వుతారు. నువ్వు కోవట్లు కూడా ఉన్నారన్నావు కదా, మరి కోవట్ల పేరు చెప్పాలి కదా కవితక్క నువ్వు.